హాయ్ గైస్, ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టీవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది ఫాక్స్ స్కై మినీ ఎల్ఈడి టీవీ. దీంట్లో స్పెసిఫికేషన్స్ చూస్తే టాప్ నాచ్ అయితే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మనం ఒక 50,000 రూపాయలు పెట్టి టీవీ కొంటే మనకి ఎలాంటి స్పెక్స్ అయితే ఉంటాయో అలాంటి స్పెక్స్ అన్ని దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు 144 హెడ్జెస్ నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీకు ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. అండ్ దాంతోపాటు ఎల్జీ వెబ్ ఓఎస్తో వస్తుంది అనమాట. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంతేకాదు ఇది మనకి ఆల్ఫా 7 Gen 8 4K AI ప్రాసెసర్తో వస్తుంది. ఈవెన్ మీకు అప్ స్కేలింగ్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ అయితే మనకి అండర్ బడ్జెట్ చెప్పాలంటే మీకు అండర్ 29,000 రూపీస్ బడ్జెట్లోని 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఆన్ పేపర్ మీద అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ రివ్యూలో నేనైతే ఇవన్నీ చెప్పానమాట. బట్ రియల్ టైంలో ఇవి మనకి కనిపిస్తున్నాయా లేదా, అసలు ఈ టీవీ మనకి వర్తా కదా, ఒక 55 ఇంచెస్ టీవీ మనం మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలంటే ఇన్ని స్పెసిఫికేషన్స్ మనకి 29,000 రూపీస్లో వస్తున్నాయి కదా. సో మనం తీసుకోవచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 29,000కి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఆఫర్స్ టైంలో పర్చేస్ చేయాలనుకుంటే 55 ఇంచెస్ మీకు 28,000 రూపీస్కి వస్తుంది కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు టీవీ ఎలా ఉందో గన్ షాట్లో అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ టీవీ బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. బిల్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ మీకు మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మీకు మదర్ బోర్డ్ ఉంటుందో ఆ మదర్ బోర్డ్ దగ్గర మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మనకి ఆన్లైన్లో చెప్తున్నది 2 HDMI పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, 2 USB పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ మనకి ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 HDMI పోర్ట్లు, 2 USB పోర్ట్లు కనిపిస్తున్నాయి. అలాగే మనకి 3.5mm జాక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు చెప్పిన దానికంటే కూడా ఇక్కడ మనకి ఎక్స్ట్రానే కనిపిస్తున్నాయి. ఇక మనము బెజల్ కనుక చూసుకున్నట్లే మనకి 3 సైడ్స్ కంప్లీట్ బెజల్లెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని టీవీలు ఎలా ఉన్నాయి సేమ్ మనకి అలాగే అయితే కనిపిస్తూ ఉంటుంది. బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఫాక్స్ స్కై అయితే రాసి ఉంటుంది అనమాట. దీని బిల్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే మరీ అంత ఎక్కువ అయితే ఏం లేదు, ఓకేగా మనకి బిల్ క్వాలిటీ అయితే ఉంది. ఇక స్టాండ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బాక్స్లోనే స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి ఏదైనా మనం ఒక టీవీ పర్చేస్ చేస్తే మనకి టేబుల్ స్టాండ్స్ కానీ లేదా వాల్ మౌంట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు మాత్రం మనకి టేబుల్ స్టాండ్స్, వాల్ మౌంట్ 2 కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్టలేషన్ పర్సన్ కోసం కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో బాక్స్లోనే 2 అయితే వస్తున్నాయి. ఆగండి, ఇక్కడే ట్విస్ట్ కూడా ఉంది. కానీ మీరు ఇలా అని చెప్పేసి మీరే ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీకు వారంటీ అయితే వర్తించదు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా ట్విస్ట్లు అండ్ టర్న్లు అయితే ఉన్నాయి. మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. వీడియో చూడకుండా టీవీని అయితే కొనొద్దు, కంప్లీట్గా ఎండింగ్ వరకు అయితే చూడండి. నేను ఏ టీవీకి కూడా ఇలా చెప్పలేదు, ఈ టీవీకి చెప్తున్నాను. దయచేసి ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీ నిర్ణయం అయితే తీసుకోండి. బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని యొక్క బిల్ క్వాలిటీ కూడా మనకి ఓకే బాగానే ఉంది. ఇక టేబుల్ స్టాండ్స్ యొక్క బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది, బాగానే ఉంది. ఇక మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిమోట్ కనుక చూసుకున్నట్లయితే మీరు కనుక ఓల్డ్ ఎల్జీ టీవీలు కనుక చూసుకున్నట్లయితే ఏ రిమోట్ అయితే మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు సేమ్ అదే రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి మ్యాజిక్ రిమోట్ ఏదైతే ఉందో అది మనకి 2nd జనరేషన్ మ్యాజిక్ రిమోట్ అనమాట. దానికి ముందు ఉన్నటువంటి మ్యాజిక్ రిమోట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇదే అనమాట. ఇది ఎల్జీకి సంబంధించినటువంటి మ్యాజిక్ రిమోట్. ఇదే మనకి ఏదైతే మనకి ఇలా గాల్లో తిప్పుకోవడం కానీ ఇట్లా మీరు చూడొచ్చు, ఇలా మరి కర్సర్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాలంటే ఇది ఒక ఎల్జీ టీవీ లాగైతే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్జీ ఛానల్స్ అని ఉంటుంది, ఎల్జీ అకౌంట్ అనేది ఉంటుంది. సో మొత్తం కూడా మీకు ఎల్జీకి సంబంధించినటువంటి లోపల సాఫ్ట్వేర్ మొత్తం అదే అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ కంపెనీ అనేది మనకి ఫాక్స్ స్కై అనేది ఒక ఇండియన్ కంపెనీ. కాకపోతే వీళ్ళు ఏదైతే మనకి ఎల్జీ కంపెనీ ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఓఎస్ అయితే తీసుకున్నారనమాట. ఓఎస్ తీసుకొని దీంట్లో ఇన్స్టాల్ చేసి మనకు అమ్మేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, మనకి బీపీఎల్ కానీ, సామ్సంగ్ కానీ, అకాయ కానీ, ఇంతకుముందు మనకి ఇది ఉంది కదా వియూ టీవీ, సో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి బీపీఎల్, సామ్సంగ్, అకాయి, సో ఈ టీవీస్ అయితే ఈ వెబ్ ఓఎస్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. మొత్తం కూడా లోపలంతా ఎల్జీ మీకు టీవీ తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అసలు ఏం డౌట్ కూడా ఉండదు, మీకు ఎక్కడా కూడా చిన్న డౌట్ కూడా ఉండదు. ఈవెన్ మీకు ఎల్జీ నుంచి థింక్యూ యాప్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎల్జీ థింక్యూ యాప్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఆపరేటింగ్ కూడా చేసుకోవచ్చు, మీకు అన్నీ కూడా అలాగే ఉంటుంది. ఇక దీంట్లో మనం ప్యానల్ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేటప్పటికి మీకు ఐపీఎస్ ప్యానల్ అనమాట. ఐపీఎస్ ప్యానల్ ఇక వండర్ఫుల్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కదా, ఇక్కడే మనం పప్పులో కాలేసినట్టు. వెయిట్ చేయండి, మొత్తం కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక మనము ఓఎస్ చూస్తుంటే ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, కంప్లీట్గా వెబ్ ఓఎస్. మీకు ఎల్జీలో ఏవైతే మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోగలరో అవన్నీ యాప్స్ మీరు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోగలరు. దాంతోపాటు మీకు కొన్ని ఫ్రీ ఛానల్స్ కూడా వస్తున్నాయి, లైవ్ టీవీ ఛానల్స్. మీరు వాటిని కూడా చూసుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక ఇది వచ్చేటప్పుడు మనకి స్క్రీను 144 హెడ్జెస్ నేటివ్లీ రిఫ్రెష్ రేట్ అని అయితే అంటున్నారు.
బొక్క కూడా ఇది 144 హెర్ట్జ్ అయితే కాదు. నేను లిటరల్లీ చెప్తున్నా, అసలు 144 హెర్ట్జ్ అస్సలు కానే కాదు. ఇది మీకు 60 హెర్ట్జ్ కంటే అంతకంటే అసలు కొంచెం కూడా ఎక్స్ట్రా లేదు. జస్ట్ 60 హెర్ట్జ్ ఇది చాలా ఎక్కువ అనమాట. చెప్పాలంటే మనకి 50 హెర్ట్జ్ టీవీస్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తాయో సేమ్ అలాగే ఉంటుంది. మరీ మీకు అంత స్మూత్ ఉండదు, అలాగని ల్యాగ్ కూడా ఉండదు. నేను అది కూడా చెప్తున్నా, ల్యాగ్ కూడా ఉండదు, అలాగని స్మూత్ కూడా ఉండదు. కానీ 144 హెర్ట్జ్ అయితే మాత్రం అస్సలు కానే కాదు. ఇక నెక్స్ట్ వీళ్ళు మనకు చెప్తున్నది 512+ డిమ్మింగ్ జోన్స్ అని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ వీళ్ళు మినీ ఎల్ఈడి టీవీ అన్నప్పుడు ఖచ్చితంగా డిమ్మింగ్ జోన్స్ ఇస్తారు కాబట్టి ఆ డిమ్మింగ్ జోన్స్ కనుక చూసుకున్నట్లయితే 512+ డిమ్మింగ్ జోన్స్. సో నేను కొనేటప్పుడు అసలు ఆశ్చర్యపోయాను, ఈ బడ్జెట్లో 512+ డిమ్మింగ్ జోన్స్ అసలు అనేది ఎలా పాసిబుల్ అని అయితే అనుకున్నాను. బట్ చాలామంది అడగటం వల్ల దీని రివ్యూ, సో ఫైనల్గా నేనైతే కొన్నాను. కొని ఇన్ని రోజుల నుంచి యూజ్ చేస్తాను, ఒక 30 డేస్ యూజ్ చేసిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నా కాబట్టి చెప్తున్నాను. దీంట్లో డిమ్మింగ్ జోన్స్ ఈవెన్ మీకు 120 కూడా ఉండవు. వీళ్ళు 512+ డిమ్మింగ్ జోన్స్ అంటున్నారు, ఈవెన్ మీకు 120+ డిమ్మింగ్ జోన్స్ కూడా ఉండవు. ఐ థింక్ మహా అయితే ఒక 70-80 అంతే, అంతకు మించి మీకు ఇక్కడ డిమ్మింగ్ జోన్స్ అయితే కనిపించవు. ఇక స్క్రీన్ బ్రైట్నెస్ విషయానికి వస్తే జనరల్గా మనం ఒక QLED టీవీ తీసుకున్నప్పటికీ QLED టీవీలో కూడా మనకు ఒక 400 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. బట్ దీంట్లోకి వచ్చేటప్పటికి మీకు ఒక 300 నిట్స్ ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు. జస్ట్ ఒక 300 నిట్స్, ఈవెన్ మీకు 400 నిట్స్ వరకు కూడా వెళ్ళదు. 300 నిట్స్ మాత్రమే మీకు బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ రిమోట్ గురించి. సో ఇందాక మాట్లాడుతూ మధ్యలో ఆపేసాం కదా. సో ఈ రిమోట్ చాలా బల్క్గా అయితే ఉంటుందన్నమాట. మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. మీరు రిమోట్ పట్టుకున్న ఫీల్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మీరు ఇట్లా మూవ్ చేసుకోవడము, కర్సర్ కిందకి పైకి అనుకోవడం కానీ, మీకు ఈ రోలింగ్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. లైక్ మీకు ఒక మౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఈవెన్ దీంట్లో మీకు వాయిస్ సెర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాయిస్ సెర్చ్ కూడా మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్లోగా కమాండ్స్ ఇచ్చారంటే మీకు వాయిస్ సెర్చ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి Alpha 7 Gen 8 4K AI ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఈ ప్రాసెసర్ మీరు ఎక్కడో విన్నట్టయితే అనిపిస్తుంది కదా. మీకు ఇప్పుడు వస్తున్నటువంటి ఎల్జీ టీవీలు, నానో టీవీస్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మీరు ప్రీవియస్ జనరేషన్ అంటే 2025కి సంబంధించినటువంటి జనరేషన్స్ ఎల్జీ UA8200 ఆ జనరేషన్లో కనుక చూసుకున్నట్లయితే మీకు సేమ్ ఇదే ప్రాసెసర్ ఇచ్చేవాళ్ళు. Alpha 7 Gen 8 4K AI ప్రాసెసర్, సేమ్ అదే ప్రాసెసర్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా తీసి ఇలా దీంట్లో పెట్టేశారనమాట. కాకపోతే ఇది 2026 మోడల్, అక్కడ వాళ్ళు 2025 మోడల్కి అయితే దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఆ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయని మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు వెనక ఆడియో కనిపిస్తూ ఉంటుంది. మాకు ఓల్డ్ కాలంలో మీకు ఎలా అయితే ఆ డిజైన్ ఉంటుందో సేమ్ అలాంటి ఒక డిజైన్లో మీకు 40 వాట్ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 2.1 ఛానల్ మనకి స్పీకర్స్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటు మీకు ThinQ AI స్పీక్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మీకు చెప్పాను కదా వాయిస్ రిమోట్ సెర్చ్. సో దాన్ని వీళ్ళు ఎల్జీ వాళ్ళు ThinQ AI స్పీక్ అని అయితే అంటూ ఉంటారు. నథింగ్ బట్ మీకు వాయిస్ అసిస్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ మీరు ఇంకొకటి అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఈ టీవీ కొనాలని ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తారో అక్కడ మీకు డాల్బీ విజన్కి, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నీట్గా మెన్షన్ చేస్తుంటారు. వీళ్ళది నేను ఇస్తాను చూడండి, మెన్షన్ చేస్తుంటారు. కానీ లిటరల్లీ ఇది మీకు డాల్బీ విజన్కి కానీ డాల్బీ అట్మాస్ కానీ సపోర్ట్ చేయదు. ఓన్లీ స్పేషియల్ ఆడియోకి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి 1GB ర్యామ్, 8GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1GB ర్యామ్ అనేది వెరీ లెస్ అని చెప్పాలి, బట్ ఈ యూఐకి ఇది సరిపోతుంది. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఎక్కువ యాప్స్ ఉండవు, ఎక్కువ ఆప్టిమైజేషన్ కూడా ఉండదు. సో 1GB అనేది మీకు ఎక్కడ స్లో కానీ అట్లా ఏముండదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇక 8GB స్టోరేజ్ సరిపోతుందా అంటే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి లిమిటెడ్ యాప్ సపోర్టే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మీకు మేజర్గా ఏవైతే యాప్స్ కావాలో లైక్ అమెజాన్ ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, హాట్స్టార్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇంకా మీకు ఏమైతే మెయిన్ ఉంటాయంటే G5 కానీ, అండ్ యాపిల్ టీవీ కానీ, అండ్ ఎల్జీ గేమింగ్ పోర్టల్ కానీ, సో ఏవైతే మీకు నార్మల్ నీడ్ ఉండేటువంటి యాప్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికి మించి ఎక్స్ట్రా అయితే మీరు వెళ్ళలేరు అనమాట. ఇక దీని వారంటీ విషయానికి వస్తే దీన్ని మనకి ఒక 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి మెయిన్ స్పెక్స్, ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. అన్ని డీటెయిల్స్ మీకు అందించాలని అనుకుంటున్నాను. ఇక మనం డైరెక్ట్గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంతవరకు మీకు చెప్పినవన్నీ కూడా స్పెక్స్ మాత్రమే. రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ దీని స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్క్రీన్ అనేది మీకు అంత వర్త్ అయితే కానే కాదు. కంప్లీట్ బ్లాక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మీకు ఏది అంత బ్రైట్గా ప్యానల్ అయితే కనిపించదు. ఈవెన్ మీరు ఒక యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పటికి కూడా మీకు అంత మంచిగా అయితే కనిపించదు అనమాట. కంప్లీట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఈవెన్ మీరు అడ్జస్ట్ చేసుకున్నప్పటికి కూడా మీకు అంత మంచిగా అనిపించదు. మీరు జనరల్ QLED టీవీ దీని పక్కన పెడితే అది మీకు చాలా బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది.
కానీ సర్ప్రైజింగ్లీ కొన్నిసార్లు మాత్రమే హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగా అనిపిస్తుంది. రిమైనింగ్ అన్ని సార్లు మీకు పర్ఫార్మెన్స్ అనేది వరస్ట్గా అయితే ఉంటుందన్నమాట. బ్లాక్స్ అయితే మాత్రం కంప్లీట్గా అసలు మీరు ఒక డెవిల్ మూవీ చూస్తుంటే అసలు మూవీ ప్లే అవుతుందా లేదో కూడా తెలియదు, అంత వరస్ట్గా అయితే ఉంటుంది. సో మీకు పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం అస్సలు బాగోదు. మనం మాట్లాడుకోవాల్సింది ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే 40 వాట్స్ ఆడియో ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆడియో మాత్రం చాలా బాగుంది. బిలియన్స్ నవన్నీ ఈఎంఐస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అంటే చాలామంది పేరు పెట్టొచ్చేమో కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఆడియోని మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలా బాగుంది. మనం ఒక 60 to 70% నార్మల్ క్యూఎల్ఈడి టీవీ లాంటి టీసీఎల్ లాంటి క్యూఎల్ఈడి టీవీల్లో మనము వాల్యూమ్ పెడితే మనకు ఆ తర్వాత డిస్ట్రాక్షన్ అయితే వస్తూ ఉంటుందన్నమాట ఆడియోలో. బట్ దీంట్లో మీరు ఒక 100% పెట్టినప్పటికీ కూడా ఎల్జీలో మీకు ఎలా అయితే వస్తూ ఉంటుందో నియర్ బై మీకు అలాంటి ఆడియో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో 40 వాట్స్ అని చెప్పేసి మీరు లౌడ్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ లౌడ్గానే ఉంది. వోకల్స్ అన్నీ కూడా క్లారిటీ అనేది బాగానే అనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇంకా అన్నిటికంటే పెద్ద ట్విస్ట్లు ఏంటి అని అంటే, ఈ టీవీ కనుక మీరు పర్చేస్ చేయాలని ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఒక 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ లేదా 43 50 పర్చేస్ చేయాలని చూస్తే దాని పక్కన రేటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ రేటింగ్స్ కనుక చూసుకున్నట్లయితే 4.3 4.4 వరకు ఉంది దానికి రేటింగ్. తక్కువ మంది పర్చేస్ చేశారు, బట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సూపర్ బంపర్ అద్భుతం అసలు ఆహా ఓహో అని అయితే చెప్పేస్తున్నారు అనమాట. ఇది చూడగానే మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇంత మంచి రేటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంత తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి మనం తీసేసుకుంటాం. కానీ అసలైన ట్రిక్ మనకి ఇక్కడే ఉంది. కానీ ఇది నాకు తెలియదు అనమాట ముందు, ఆ తర్వాతే తెలిసింది. ఎప్పుడైతే నేను టీవీ పర్చేస్ చేశానో, నా దగ్గరికి టీవీ వచ్చిన తర్వాత ఒక 4 days 5 days ఆగిన తర్వాత నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది కంపెనీ నుంచి. బయట ఎక్కడి నుంచి రాలేదు నాకు మెసేజ్, డైరెక్ట్గా ఫాక్స్కై నుంచే వచ్చింది మెసేజ్. వచ్చింది ఏమని చెప్పారంటే, మీరు కనుక ఒక స్క్రీన్ షాట్ తీసి మీరు రేటింగ్ 5 స్టార్ ఇచ్చేసి ఆ స్క్రీన్ షాట్ కనుక మాకు సెండ్ చేస్తే వాట్సాప్లో ఒక 1000 రూపీస్ కూపన్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తామని అయితే చెప్పారు. ఈవెన్ మనం దీన్ని ఇప్పుడు 28,000 రూపీస్ దగ్గర పర్చేస్ చేసాము అంటే ఒక 1000 రూపీస్ మనకి కూపన్ వచ్చింది అనుకోండి, మనం ఇంకోటి ఫ్లిప్కార్ట్లో ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. అంటే 27,000 రూపీస్కే మనకు ఒక 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ వస్తుందని చెప్పేసి మనం అనుకుంటాం. సో మంచి ఆఫరే కదా అని చెప్పేసి అందుకే మనం ఏం చేస్తాం, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాం లేదా 4 స్టార్ అబోవ్ రేటింగ్ అయితే ఇచ్చేస్తాం. దానివల్లనే ఈ టీవీకి 4.3 4.2 రేటింగ్ మాత్రమే ఉంది. కానీ రియల్ టైంలో మీకు అంత వర్త్ అయితే అస్సలు కాదు. ఇక రెండోది, ఈ టీవీ మనకి ఇంటికి వస్తుంది కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టలేషన్ పర్సన్ వస్తారు కదా మనకి. ఒకవేళ ఇన్స్టలేషన్ పర్సన్ రాకముందే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, ఆల్రెడీ మనకి టేబుల్ స్టాండ్స్ ఉన్నాయి, వాల్ మౌంట్స్ ఉన్నాయి అని, వారంటీ చెల్లదు. ఇది ఆల్మోస్ట్ చాలా వాటిలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాల్ మౌంట్ పెట్టుకుంటే ఇన్స్టలేషన్ పర్సన్కి మీరు అమౌంట్ పే చేయడం అనేది సహజం, చాలా వాటిలో మనం పే చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, మీరు ఒకవేళ టేబుల్ స్టాండ్స్ పెట్టుకొని 2 స్క్రూస్ దీనికి తిప్పాలన్నా సరే 399 రూపీస్ మీరు పే చేయాలి. అంటే 400 రూపీస్ వాళ్ళకి పే చేయాలి. ఒకవేళ మీరు ఆ అమౌంట్ పే చేయకుండా ఇలా టేబుల్ స్టాండ్స్ మీరే ఇన్స్టాల్ చేసుకున్నారంటే మాత్రం మీకు వారంటీ చెల్లదు. మీరు విన్నది నిజమే, అసలు వారంటీ అనేది మీకు చెల్లదు అనమాట. ఇది ఒక స్కామ్ అయితే నడుస్తుంది. ఒకటి రేటింగ్ స్కాము, రెండోది ఈ యొక్క స్కాము. ఈ 2 స్కామ్లు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇది కాక మూడో స్కామ్ ఏంటో తెలుసా, మీరు ఈ టీవీ కొందామని చెప్పేసి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారనుకోండి, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది అని అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత కంపెనీ వాళ్ళకి రివర్ట్ అయ్యాను అనమాట. దీంట్లో డాల్బీ విజన్ లేదు, డాల్బీ అట్మాస్ లేదు, నేను దీన్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మీరు ఫ్లిప్కార్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అన్నారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు ఫాక్స్కై వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని అన్నారు. యాక్చువల్గా రెస్పాండ్ అవ్వాల్సింది ఫాక్స్కై కంపెనీ వాళ్ళే, ఎందుకంటే అక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలా నీట్గా మెన్షన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మీద చెప్తున్నారు. ఇక ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీకు యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ ఉంటుంది, మీకు క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది. క్రోమ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా మీరు ఈజీగానే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎల్జీ నుంచి థింక్యూ యాప్ ఉంటుంది కదా, సో ఆ యాప్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది.
సేమ్ టు సేమ్ మీరు ఎల్జీ ఏవైతే ఐటమ్స్ ఇవన్నీ కూడా హోమ్ అప్లయన్సెస్ అటాచ్ చేసుకుంటారో యాప్లో సేమ్ అదే విధంగా పేర్ చేసుకొని దీన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ రిమోట్ లాగా, వాయిస్ రిమోట్ లాగా. సో మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి బాక్స్లోనే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే వస్తుంది కాబట్టి. కానీ ఈ రిమోట్కి బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇది కొంచెం పెద్ద బ్యాటరీస్ అనమాట, అంటే క్లాక్ బ్యాటరీస్ ఇవి. సో ఆ బ్యాటరీస్ అయితే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో ఇది ఒకవేళ ఈ టీవీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే. ఇక మనం ప్రైజింగ్ విషయానికి వస్తే మెయిన్ మనకి ప్రైజింగ్ కాబట్టి ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడదాము. మీరు ఒకవేళ 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 19,200 రూపీస్కి మీకు ఈ టీవీ అయితే అవైలబుల్ ఉంది. 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ. ఇది కార్డ్ ఆఫర్ యూజ్ చేసిన తర్వాత, ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రైస్ అన్నీ కూడా కార్డ్ ఆఫర్ యూజ్ చేసిన తర్వాత 50 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే 26,600 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ 55 ఇంచెస్ అంటే ఈ టీవీ తీసుకోవాలి అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 29,300 రూపీస్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 42,900 రూపీస్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 64,000 రూపీస్ వరకు నియర్ బై అయితే పడుతూ ఉందన్నమాట. నేను కొన్నది దీన్ని 27,700 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో ఇవి మీరు ఒకవేళ సైజెస్లో కొనాలి అనుకుంటే ఇంకా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. అందుకే నేను ఇంతవరకు అయితే చెప్తూ ఉన్నాను. గైస్ ఇది ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఒకవేళ ఈ టీవీని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే నేను ఈ టీవీని అయితే సెల్ చేస్తాను అనమాట. ఇది 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ. దీన్ని నేను కొన్నది 27,700 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో దీన్ని నేను సెల్ చేస్తాను, తక్కువ ధరకే సెల్ చేస్తాను. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మనం మాట్లాడుకొని ప్రొసీడ్ అయితే అవుదాం. మేబీ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో గైస్ ఇది ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేయండి. నేను పక్కా అయితే రిప్లై ఇస్తాను. మీరు ఒకవేళ మంచి టీవీలు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి అయితే పెడతాను. మీకు ఏ సైజ్ కావాలన్నా దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే నేను మాట్లాడుతున్నప్పుడు కింద ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు మీరు ఏదైనా టీవీ కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే మాత్రం పైన ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు హెల్ప్ఫుల్ అయిందని కూడా అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా మీరు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. నేను మీ దగ్గర నుంచి ఎలాంటి మనీ అయితే అడగట్లేదు. జస్ట్ మీ దగ్గర నుంచి నాకు ఆ సబ్స్క్రైబ్ కానీ ఆ లైక్ కానీ పుష్ వచ్చిందంటే నేను ఇలాంటి ప్రోడక్ట్స్ కొని మీ ముందుకు తీసుకురావడానికి నాకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అని అంటే మాత్రం మన లింక్స్ అయితే యూజ్ చేయండి. మనకు కొంచెం అప్లెట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి దాని నుంచి ఇలాంటి రివ్యూస్ ఇంకా మనం మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ గైస్ ఇప్పుడు మనకి సేల్ అయితే రాబోతుంది. సో ఈ సేల్లో అంటే మనకి June 4th నుంచి సేల్ అయితే రాబోతుంది అనమాట ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. ఒకవేళ మీరు కనుక ఆ సేల్లో పార్టిసిపేట్ చేసి మంచి డీల్స్ లూట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మంచి డీల్స్ అన్ని నేను అక్కడ వేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. లేదనుకుంటే మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ QR కోడ్ అయితే కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై.